హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్షు గేమర్. గాయస్, ఇది వచ్చేసి FS23. ఓకే గాయస్, ఇది వచ్చేసి ఇంతకుముందు మనం ఆడింది వచ్చేసి FS20, కాకపోతే ఇది వచ్చేసి FS23 దాని నెక్స్ట్ గేమ్. మనకి సౌండ్ వస్తుంది కదా కోడ్లు, అది మనతో రియల్గానే కోడ్ అయితే ఉన్నాయి గాయస్. ఈ దాంట్లో అయితే యాడ్ చేశారు. మనకు అందులో కొంచెం ప్రాఫిట్ అయితే రావచ్చు. ఓకే, ఫస్ట్ అయితే మన వెహికల్స్ అన్నీ చూపిస్తాం అండి. ఇక్కడ సైడ్కి అంతా ఖాళీ ప్లేస్. ఇది మన హౌస్. ఇందులో స్పెషల్ ఏమి ఇచ్చారంటే మనం వెళ్ళి పండుకోవచ్చు. ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది కదా, ఇప్పుడు వెళ్ళేసి బయటకు వస్తుంది. ఇది మన హెన్స్. ఇది వచ్చేసి మన సైడ్ల బంకర్ అనమాట, అంటే గ్రెయిన్స్ అన్ని చూసుకునేది. ఇది వచ్చేసి బాణ అంటే ఆవుల కోసం అయితే ఒక ముందలు ఉంది. ఇది వచ్చేసి మన వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా, మన బాణ. ఓకే గైస్, ఓకే. ఇది మన పెట్రోల్ అది ఇక్కడనే ఇచ్చారు, చాలా దగ్గర ఉంది. ఓకే మన హార్వెస్టర్ వచ్చేసి దీంతో నేను పనిలేదు అనుకుంటా. మన ఒక జాండీర్ నుంచి అయితే ఒక ట్రాక్టర్ అయితే వచ్చింది. మెస్సీ ఫర్గూసన్ నుంచి అయితే 2 వచ్చాయి. ఒకటైతే ఇది, ఇంకోటి అక్కడ ఉండాలి కదా, అది 2 మెస్సీ ఫర్గూసన్. మన టాప్ లైన్ అంట హార్వెస్టర్ వచ్చేసి. ఇంకా 2 టూల్స్ అక్కడ ఉన్నాయి. మనకు అక్కడ ఫ్రంట్ కనిపిస్తుంది కదా, సోయింగ్ మిషన్ అంటే సీడర్, అది అక్కడ సైడ్ కల్టివేటర్ అయితే ఉంటుంది. ఈరోజు అయితే ఇందులో అయితే దేనికి ఎక్కువ రేట్ ఉందో చూసుకొని ప్లాంట్ అయితే వేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ అయితే ఫర్టిలైజర్ అయితే కొన్ని ట్రై చేద్దాం. ఇది వచ్చేసి మన ఓకే గైస్, అరే ఫర్టిలైజర్స్ ఉన్నాయి. స్ప్రెడర్స్ ఫర్టిలైజర్ స్ప్రెడర్స్ 25,000. ఓకే గైస్, మన డబ్బులు అయితే ఉన్నాయి కొంచెం తొందర. ఓకే, ఫర్టిలైజర్ స్ప్రెడర్స్ ఇదైతే కొంటున్నా. ఓకే గైస్, లీస్ట్గా తీసుకోవాలనుకున్నా లేదు గాయస్. ఒక నిమిషం, అసలు ఎక్కడ స్పాన్ అవుతుంది అది. ఏమైంది? సరే తిన్నానికి వచ్చిన అది బయటికి వెళ్ళరు. నేను కూడా మన పనికి రాగిరికి ఇప్పుడైతే రీసెట్ అయితే ట్రై చేద్దాం. ఇస్తే సరిపోయి, లేకపోతే మనమే మన తంటాలు మనం వెళ్ళి తీసుకువచ్చుకోవాలి. ఓకే గైస్, ఇంకా మనం ఏం చేయలేం దానికి. ఇప్పుడైతే వెళ్ళి తెచ్చుకుందాం. మనం మెస్సీ ఫర్గూసన్ అయితే తీసుకెళ్దాం. ఓకే గైస్, మెస్సీ ఫర్గూసన్ స్టార్ట్ అయితే అవుతుంది. ఇండియన్ సౌండ్ అయితే వస్తుంది గైస్. మనకు రూట్ అయితే తెలిసింది. ఈ రూట్ అయితే దగ్గరనే ఉంది అనుకోండి, కాకపోతే ఇంతకని ఇక్కడ పోతే చాలా లాంగ్ అవుతుంది. ప్రతి ఒక్క రోడ్ అయితే మనకు తెలిసిపోతుంది ఒక 5 వీడియోస్. ఇది వచ్చేసి ఈ మ్యాప్ బాగుంది, గ్రాఫిక్స్ అన్నీ బాగున్నాయి. ఈ మ్యాప్ కంటిన్యూ చేస్తా. అవి 3 వీడియోస్ 4 వీడియోస్ సంథింగ్ వచ్చాయి కదా. ఇంకా వచ్చేసి మినిమం 20 వీడియోస్ అని ఖచ్చితంగా వస్తాయి. నేను లాస్ట్ 10 చెప్పా, కానీ 10 రాలేదు, కొన్ని వచ్చినాయి. కొంచెం చూసుకుందాం. ఓకే గైస్, అసలు ఎవడుంది? నిమిషం గాయస్, ఏదో తేడా కొడుతుంది. ఓకే గాయస్, సపరేట్లో వచ్చేసాం. అనుకుంటే నేను తేడా కొడుతున్నాను.
ఇది మన షూని, దీనికి మన ఫీల్డ్ ఇది. కాకి అయితే వచ్చినాయి వస్తుంది. ఈ బేరర్ అయితే లేదు. ఈసారి అయితే టోటల్ హార్సెస్ అయితే కొంటా ఖచ్చితంగా. హార్సెస్ కొనే ఈసారి అయితే ఖచ్చితంగా. గ్రేప్స్ అయితే ఉన్నాయి గాయస్. గ్రేప్ ఫీల్డ్స్ ఎక్కడ ఉన్నాయో మన గ్రేప్స్ హార్వెస్ట్ అయితే హైలైట్ ఉంటుంది. సూపర్ ఉంటుంది గాయస్. గ్రేప్స్ హార్వెస్ట్ వచ్చేసి చూపిస్తాను. ఇంకోటి ఆయిల్ సంథింగ్ ఉంది, అది ఇంకా చూసాను. ఇది మరి ఏంటో ఎప్పుడైనా కరెక్ట్ మరి ఏడన్నామా కరెక్ట్గా అడ్డదారిలో వేసి లేకపోతే ఇంకా రేపైనా ఉన్నాం. చాలా లాంగ్ ఉంది. మనం రావడం కరెక్ట్ వచ్చింటే ఇంతకుముందు కల్టివేటర్ అని చెప్పాను కదా, ఇక్కడ ఉంది గైస్. అంటే ఈ సైడ్ అయితే ఉంది మనకి ఫీల్డ్స్కి. అంటే ఇంతకుముందు పని చేసినట్టు. అరే రిపేర్ జస్ట్ యాక్సిడెంట్ అయింది గైస్. అరే అప్పా సారీ పరింది ఆ ట్రాక్టర్ అయితే. మన స్టీరింగ్ మ్యాన్ అయితే సింబల్ అయితే ఇచ్చారు కదా, నేను చెప్పాను కదా ఈ రూట్ పోదామని. పోతున్నాం. ఫస్ట్ వచ్చింది ఈ పాటికి వెళ్ళిపోయి చేస్తుంటుంది కదా, కొండ ఇది ఉంటుంది ఇక్కడ రైట్గా. తర్వాత దిగడం ఇది బాగుంటుంది కదా. అదేమో ఫామ్ హౌస్ తెలియదు. మనకి 50,000 అయితే ఒక బేకరీ అవుతుంది కదా, బేకరీలో ప్రొడక్షన్ చేసేది అమ్మాలి. మనకు ఫర్టిలైజ్ చేస్తే క్రాప్ వచ్చేసి బాగా వస్తుందని నా ఒపీనియన్. నిమిషం గైస్ దొరికింది గైస్. ఇక్కడనే ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ షోరూంలో ఏదైతే ఉంటుంది. కెమెరా బ్యాక్ అయితే పెట్టుకున్నాం. అది సగం బ్రేక్ అయితే తీసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. అరే ఇప్పుడు ఇది నేను ఏం నింపాలరా? ఒక్క నిమిషం గైస్. ఈ మ్యాప్ వాడు అయితే అన్ని తిక్కలో ఉన్నాడు గైస్. నిజంగా చెప్పాలంటే తను చాలా దూరాలు ఇచ్చింది. రిమ్మల రేస్ పెట్టి పోదాం. గైస్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పడం మర్చిపోయినా. ఇంకోటి ఏంటంటే ఇది నేను తీసేది అయితే 14th అయితే తీస్తున్నా. 14th 8th 2025కి. కానీ మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా 16th అవుతుందో ఇంకా 16th వస్తుంది. ఓకే గాయ్స్, ఇవన్నీ ఉంది మన ఫర్టిలైజర్స్కి. నేను ఇంతకుముందు షేడ్ ఆఫ్ ఫిల్ చేస్తే ఇంకెళ్ళాను గైస్ ఆఫ్లైన్లో. అసలు నాకు అర్థమే కాలేదు ఎక్కడుందో. ఛాన్స్ సేపటికి ప్రతి ఒక్క స్టోర్కి వెళ్ళిన మనకి కొంచెం పెద్దగా ఉంది కదా, అందుకని పడుతున్నాను. ఇది అమ్మ కొంచెం మ్యాప్ అయితే చూసుకుందాం. అంతే రోడ్ ఎక్కేసి ఇక్కడనారా ఏమంటారా చెప్పాను. ఓకే గాయస్, ఇంకా చెప్తున్నాను అది ఖచ్చితంగా అయితే వస్తుంది. చూసాను ఏ రూట్. ట్రక్ మినీ గాయస్. మన పర్వషన్ అయితే ఎందుకో కష్టపడుతుంది. సౌండ్ బట్టేదో మనం తెలుసుకోపోతున్నాం. నాకు తెలిసిపోతుంది ఆటోమేటిక్లీ. సౌండ్ చాలా గట్టిగా వస్తుంది. ఇట్లా ఇక్కడ ఉంది అని తెలిసి రోడ్ అట్లా ఉండొచ్చు.
ఓకే గైస్ వచ్చేసినామా వచ్చినామా రే ఇంకేనా తీసుకోతావరా ఓకే లేదా చిన్న ట్రాక్టర్ వేస్తుంది ఎవరో చెప్పింది ఎవరు చెప్పిన రోడ్ అయితే ఉంటుందని ఓకే అసలు బేస్ ట్రాక్ చేసినాము ఇంతకుముందు దాంట్లో ఓకే ఓకే గైస్ ఏం చేస్తాం ఏం చేయలేము నేను రారా అసలు గాయస్ అసలు ఎంత తీసుకుంటావురా గాయస్ నాకు ₹0 చేసేటట్టున్నాడు ఏదో నేను తీసుకుంటున్నాడు రే నేను తీసుకుంటా గాయస్ 7,000 అసలు ఈరోజు పదకారులు పని చేయమంటాను ఎందుకంటే నేను మనీ అయిపోయింది వచ్చినాను చేయి ఏం చేస్తాను చేయి ₹0 చేసే నా బ్యాలెన్స్ని 19,000 పడ్డది కాదు అసలు సాధించకపోతే 15,000 ఇస్తాను అరే నేను కానీ ఉండదా -9 ఇట్లా పడ్డది గైస్ వేస్తారా అసలు ₹0 గైస్ అసలు నమ్మలేకపోతున్నాం గైస్ ₹0 మనం మెస్సీ పర్గన్ నాశనం చేస్తున్నాం కదా మెస్సీ పర్గన్ జాండీ రిచ్ అయిపోతుండే వెళ్ళిపోతుండే కష్టపడుతుంది గైస్ ఈరోజు వీడియో అయితే ఇది తీసుకొని స్ప్రెడ్ చేసి చూసారు గైస్ అసలు ఇంత కష్టపడుతుందో సౌండ్ రైజ్ చేసి అర్థమవుతుంది కదా ఓకే అండి వర్షం పడుతుంది గ్యాస్ వర్షం పడుతుంది ఒకసారి సన్సెట్ ఇంకోసారి వర్షం పడింది ఇప్పుడు ఏమైతే 4:21 అయిపోయింది ఉరుముతుంది గ్యాస్ తొందరగా మా పని చేసుకోవాలి ఇప్పుడు ఏందిరా ఈ పోతుందారు జాయింట్ తెచ్చుకోవాలి పోయి ఓకే గ్యాస్ వెళ్ళిపోతుంది పచ్చని ఇంకోటి గైస్ ఇప్పుడు వచ్చేసి దీన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత కొన్ని అవుతున్నాయి మన సీడ్ అవుతుంది కొంచెం దాన్ని తీసుకొని పోయి అమ్మాలి ఇంత మనీ వస్తే అంత దాన్ని తీసుకొని పోయి అమ్మి తర్వాత ఈ ఫెర్టిలైజర్తోనే మొత్తం మంచిగా ఫస్ట్ అయితే దాన్ని అమ్మేసేద్దాం గైస్ ఇది మొత్తం చేసేసి ఒక ల్యాండ్ అవుతుంది మనకి దీన్ని కూడా అమ్మేస్తా ఓకే మనది ఎక్కడ ఉంది ఓకే గైస్ ఇప్పుడైతే పండుకుందాం పోయి చూపిస్తాను కదా అనుకుంటారా రేపు పొద్దున తీసుకుని ఏమైనా ఇట్లా దిగిపోయింది మళ్ళీ మీకు FS23 వచ్చేసి ఫ్రీగానే ఎక్కించుకున్నా ఇదైతే మొత్తం గూగుల్లో అయితే ఏపీకే అయితే ఎక్కించుకున్నా ఇంకో మ్యాప్ ఉంటుంది గైస్ కాకపోతే అది అన్లిమిటెడ్ మనీ అవుతుంది నాకు అట్లా వద్దు మొత్తం మనీ ఉండద్దు అట్లా ఏం లేదు మనీ ఉంది మన ఫామ్ హౌస్ దగ్గర వచ్చి 35 స్పీడ్గానే ఉంటుంది మన రాకపోతే నితిన్ వర్షం బాగా పడుతుంది లోపల సేఫ్టీ ఓకే గైస్ జస్ట్ గైస్ అసలు
ఓకే గైస్, మనం వచ్చి పండుకున్నప్పుడు వర్షం రాబడుతుంది. తొందరపా తొందరపా తొందరపారా తొందరపా. మనం సైకిల్ ఇందాక ఎప్పుడు చూడలే సైకిల్. నేను సైకిల్ చెప్పచ్చారా? వర్షం గట్టిగా పడుతుంది కదా, ఫస్ట్గా లేకపోతే పండుకున్నాం. మార్నింగ్ 7 గంటలకు వెళ్దాం. చూస్తారు కదా గైస్ ఎట్లా అనుకుంటున్నాను. ఓకే, ఇంకా అరే ఇంత లేట్ అయింది, ఇంకా లేట్ అయిందిరా. అరే నవ్వుతారా? మన దాంట్లో ఖచ్చితంగా అయితే వెళ్ళి కాల్స్ ఇంకా -9 ఉండే మెయింటెనెన్స్ ఫీ 300 పడ్డది. మాది గాయస్ దోచేస్తుర్రా వీళ్ళైతే. ఓకే గాయస్, కొంచెం సైడ్కి అయితే పడదాం ఈ పనిని పరివేశాన్ని. జండు రాత్రి వేళ కదా, ఇలాగకపోతే ఏం లేదు గాయస్, ఇంకా మనమే కంట్రోల్ పడుకోవాలి. అయ్యో డ్యామేజ్ ఎక్కువ అయితే లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే మనకు -37 ఉంటుంది గాయస్, చాలా కష్టం. -37 327 సారీ గాయస్, 327 అయితే అవుతుంది. మైనస్ పడ్డది అది కూడా. డిస్ప్లేనే మనం మైలేము మైనస్ మన రేగులు అయితే రమ్మని పెట్టింది. ఓకే గైస్, వీడియో ఎంజాయ్ చేయబోతున్నా. కాకపోతే ఇప్పుడైతే కాదు, ఇది వచ్చేసి ఇంతే చేస్తా. నెక్స్ట్ మనం మున్సిపల్ కోసం బయట ఉంది ఒకటి, దీంతో ట్రైలర్ అయితే తెచ్చుకొని ఒకతో పోయేద్దాం. ఎఫ్ఎస్ 16 ఎఫ్ఎస్ 18 అంతా మనకు అయిపోయింది గైస్. అసలు ఏం బాగాలేదు ఎఫ్ఎస్ 16. మొత్తం కొండలు ఎక్కేది అట్లా ఉండవద్దు గైస్. అసలు ఈ ట్రాలీతో యాంకిల్ తిప్పడం అంటే చాలా కష్టం. అవి చూస్తారు కదా, బాబా ఫ్రంట్ కోణం చాలా బెస్ట్. అది కరెక్ట్ వచ్చిన. ఓకే సారీ గైస్, మనం అక్కడ సైడ్ వెళ్ళాలి. మనం కరెక్ట్ రోడ్ మీద వెళ్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా వెళ్ళాలి. మాకు ఏమన్నా అవుతుంది అదేండి. 3 9 0 0 0 0 0 స్టార్ట్. 8000 లీటర్స్ ఉంటా ఎండిపోయింది మరి. ఒక నిమిషం గైస్, ప్రైవేస్ గేమ్ అయితే కనెక్ట్ అవుతుంది గైస్. ఓకే, వీట్ వచ్చేసి 1130 ట్రాక్ ప్లేస్. ఓ దూరం చాలా ఉంది గైస్. ఓకే గైస్, ఇదైతే అమేజింగ్ వీడియో అయితే ఎండ్ చేస్తా. తొందర వెళ్దాం, లాంగ్ అయిపోతుంది వీడియో ఈ మధ్య. $570 చాలా దూరం ఉంది. అరే రూట్ లేరా నాకు పోనీకి గైస్. రూట్ వస్తుంది పోదాం ఇలా మన సైడ్ మ్యాప్ చూసుకొని. ఓకే గైస్, నాకు అర్థమైపోయింది. ఇంకా ఇక్కడ నా దగ్గర ఉంది. ఇంకా ఆఫ్రోడ్లో తీపేస్తున్న బండిని లాగుతుంది గాయస్ మన వెహికల్.
గైస్ FS25 అయితే ఒక మోడ్ ఉంది, ఫాలో మీ మోడ్ అని. ఆ మోడ్ అంటే ఆ మోడ్ ఒకటి వేసుకుంటే గైస్ మనం ఒకటేసారి ఎన్ని ట్రాక్టర్స్ తీసుకెళ్ళచ్చు, 5, 6, 7, 10 కూడా తీసుకెళ్ళచ్చు, ఏం కాదు. ఫ్రంట్ ట్రాక్టర్ ఇలా పోతే అలానే వస్తుంది, కరెక్ట్గా దాని టైం మార్క్స్ నిన్నే అవుతాయి వెహికల్స్. అది FS25లో అవుతుంది, మాట్లాడే FS23. నెక్స్ట్ ఇయర్ అయితే FS26 వస్తుంది, అప్పుడు FS25 అయితే ఆడచ్చు. ఇది తెలుసుగా గైస్ మీకు. ఇంతమంది వచ్చి ఇక్కడ సైడ్గా అయితే ఇక్కడ వేసుకున్నాం కదా, ఎవరు దీన్ని ముందల్ బంక్ మనలో చేయబడి ఇక్కడనేనా, ఇది ఏ బంక్ తీసిపెట్టు. అది గైస్ ఫార్మేషన్ పవర్ అయితే మస్తు ఉంటుంది. అరే పడితే కదా నేను అయిపోయింది కదా అప్పుడే 9,000 వాయమ్మ. ఓకే గైస్ నా వీడియో అయితే ఎండైతే చూసేస్తున్నా. నెక్స్ట్ వీడియో వెళ్దాం. అంటిల్ దెన్ టాటా అండ్ టేక్ కేర్ గైస్.